ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్లలో జగన్ అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయా శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలు, ఆర్థిక అవకతవకలపై అధ్యయనం చేయబోతున్నారు. మంత్రివర్గ ఉపసంఘంలో పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ ఉండబోతున్నారు. ఇక మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా శ్వేతపత్రాల విడుదల ఉండబోతోంది. 5 సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 1న ఇచ్చే పెన్షన్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు గురించి క్యాబినెట్లో చర్చ జరిగింది. అమరావతి నిర్మాణంపైన క్యాబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జగన్ అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తూ ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో ఆయా శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించి అవినీతి అక్రమాలు, ఆర్థిక అవకతవకలపై అధ్యయనం జరిపేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘంలో పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా శ్వేతపత్రాల విడుదల ఉండబోతుంది. ఇక 5 సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి, అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? రామ్దాస్, ఏపీ క్యాబినెట్ అయితే ముగిసింది. ఇప్పుడు సంక్షేమం సంబంధించి ఏదైతే 5 సంక్షేమ ఫైల్స్ మీద చంద్రబాబు సంతకం పెట్టారో మొదటిగా, వాటి మీద పూర్తి స్థాయిలో చర్చ అయితే జరిగిన పరిస్థితి. ఒకటి, మెగా డిఎస్సికి సంబంధించి 16,340 భర్తీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా జూలై 31వ తారీఖు లోపల పూర్తి చేయాలి. డిసెంబర్ 1 కల్లా దీని స్థాయికి సంబంధించిన మొత్తం ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేయాలనే ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టుగా సమాచారం. రెండవది, అన్నా క్యాంటీన్కి సంబంధించి రెండో ఫైల్ మీద ఆయన సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్కి సంబంధించి 100 రోజుల గడువులో పూర్తి చేయాలి. ఇప్పటికే 10 రోజులు పూర్తే, ఇంకా 90 రోజుల్లో అన్నా క్యాంటీన్లో ఆ స్థానాల్లో యథాస్థితికి ఆ స్థానాలు రావాలి. ఈ మంత్ ఎండింగ్ లోపల ఆ స్థానాల్లో హోటల్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఆక్యుపై చేసి ఉండొచ్చు కావచ్చు, కొంత అక్రమాన జరుగుతున్న నేపథ్యంలో వాటిని బ్యాక్ తీసుకొని మళ్ళీ దాన్ని యథాస్థితికి తీసి 30వ తారీఖు లోపల అది పూర్తిగా కూడా, అంటే 100 రోజుల్లో ఆ టార్గెట్ని కంప్లీట్ చేయాలనేది ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ 203 అన్నా క్యాంటీన్లన్నీ తిరిగి పునరుద్ధరించాలనేది చాలా గట్టిగా తీసుకుంటున్న నిర్ణయాల్లో అదొకటి. అయితే వివిధ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది కేబినెట్ ఈరోజు. అయితే వైసీపీ 5 ఏళ్ల కాలంలో జరిగిన అక్రమాలు, లేకపోతే అవినీతి, ఆర్థిక సంబంధించిన వ్యవహారాలన్నిటి మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. దాంట్లో కీలకంగా పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వీళ్ళందరూ ఉండేటట్లుగా ఒక మంత్రివర్గ ఉపసంఘం చేయబోతుంది. అంటే వీళ్ళు ఈ శ్వేతపత్రాలకు సంబంధించి కావచ్చు, లేదు వివిధ శాఖల్లో జరిగిన అవినీతి గురించి కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఇతరితర ఇష్యూస్కి సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగానే శ్వేతపత్రాలు విడుదల చేయాలనేది ఒక డిసైడ్మెంట్కి వచ్చింది. సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే దాని మీద కొంత టైం పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ 10 రోజుల్లో డెఫినెట్గా ఈ క్యాబినెట్ ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. మరో సబ్జెక్టు పోలవరం పూర్తిగా కూడా పక్కదారి పట్టింది అనేది చంద్రబాబు చాలా క్లియర్గా చెప్తున్నారు. 5 ఏళ్ళు వెనకబడిపోయాం. దాంట్లో ఇప్పుడు మొదటి నుంచి ప్రారంభించే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాం. ఉన్న డయాఫ్రమ్ వాళ్ళకు కావచ్చు, ఇతర విషయాలన్నింటినీ కూడా పూర్తిగా డ్యామేజ్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. కొత్తగా తీసుకోవాలనుకుంటే ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీనికి అదనంగా మరో 1000 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. అదొక బర్డన్గా మారింది అనేది చంద్రబాబు ఆమోదం చేసిన పరిస్థితి. అమరావతి నిర్మాణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అమరావతి నిర్మాణం CRDA
దీంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన నిధుల సమీకరణలు కావచ్చు, లేదు ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే చాలా ఇష్యూస్ ముందుకు వస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా కూడా అసంపూర్తిగా కొన్ని భవనాలు మిగిలిపోయినాయి. వాటి అన్నిటిని కూడా ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చిన నేపథ్యంలో అక్కడ పరిస్థితుల్ని మళ్ళీ రీబిల్డప్ చేయాలి, రీటేకప్ చేయాలనుకుంటే మినిమం సంవత్సరం రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది అనేది అనుకుంటారు. కానీ దాన్ని ఎంత తక్కువ కాలంలో పూర్తి చేయాలి అనే ఆలోచనకైతే మంత్రివర్గంలో చర్చ జరిగింది. దాని మీద కూడా ఒక పూర్తి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. సో మంత్రివర్గం ఇప్పుడే క్యాబినెట్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎలా నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి నిర్ణయాలని ఫాలో అవుతున్నారా లేదు అంటే మంత్రివర్గ ఉపసంఘం అంటే వివిధ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి అంటున్నారు. అంటే గతంలో పనిచేసిన మంత్రులపై కూడా ఇది ఫోకస్ చేయబోతున్నారా ఆ రకంగా? డెఫినెట్గా ఏ శాఖలో అయినా సరే, ఏ శాఖలో జరిగినా ప్రతి శాఖకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఏ శాఖలో కూడా దీనికి అతీతులు కాదు. అన్ని శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతులు, ప్రతి శాఖలో అవినీతి జరిగింది. ఆ అవినీతిని బట్టుబయలు చేయాల్సిందే. ఇప్పుడు అసలుకి ఫైనాన్షియల్ పరంగా మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద కూడా ఫైనాన్స్ పరంగా కూడా ఇవ్వాలి. అలాగే మైనింగ్ గనుల్లో జరిగిన అక్రమాలు కావచ్చు, కొన్ని మైనింగ్స్ అయితే విపరీతంగా అడ్డగోలుగా ఇచ్చారు. రైతుల దగ్గర నుంచి 8 లక్షలకి 9 లక్షలకి డబ్బులు తీసుకుని బలవంతంగా రాయించుకొని కోట్ల రూపాయల మైనింగ్ ఆ భూముల్లో చేసిన పరిస్థితి ఉంది అనేది ఉదయం మంత్రి కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఏదేమైనా జరుగుతున్న వ్యవహారాలకి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ఎప్పటికప్పుడు ఇష్యూస్ని కావచ్చు, లేకపోతే దీంట్లో ప్రతి శాఖలో కూడా కేవలం నాట్ ఓన్లీ మైనింగో, లేకపోతే ఆర్థిక శాఖనో, లేకపోతే ఫైనాన్స్, అది కాదు, ప్రతి శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఈ ఉపసంఘం సభ్యులు నాదెండ్ల మనోహర్, అనిత, తర్వాత కేశవ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, అనగాని సత్యప్రసాద్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక కుశలంగా చర్చ జరగాలనేది ముఖ్యమంత్రి సూచించినట్టుంది. అందుకే ఈ వ్యవహారంలో ఈ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసి దాన్ని ఫర్దర్గా తీసుకొని రాబోయే రోజుల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. అయితే ప్రతి శాఖకు సంబంధించి కూడా వ్యవహారాన్ని నడపాలి అనేది చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఒక్క ఈ డిఎస్సి మెగా డిఎస్సి అంశం కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలుపుతుందనే వార్తలు కూడా వచ్చాయి. దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? అండ్ అలాగే ఎన్నికల హామీల గురించి కూడా ఓవరాల్గా ఒకసారి రివైండ్ చేసుకుంటారు, దీనికి సంబంధించి డిస్కస్ చేస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎన్నికల హామీల సంబంధించి ముందు మెగా డిఎస్సిది కూడా ఎన్నికల హామీలో భాగమే. సో మెగా డిఎస్సి కూడా 16,347 భర్తీలు ఖాళీ చెబుతారు. అది డిసెంబర్ లోపల పూర్తి చేయాలనేది ఆమోదం కూడా క్లియర్ అయింది. దాని మీద తొలి సంతకం మీద ఈరోజు విద్యాశాఖ పూర్తి కూడా నారా లోకేష్ చూస్తున్నారు కాబట్టి ఆయనే మొదటి సంతకం కూడా మొదట చంద్రబాబు పెట్టిన సంతకం మీద మంత్రి హోదాలో ఆయన కూడా ఆ సంతకానికి ఆమోదం తెలిపి ఈరోజు క్యాబినెట్కి తీసుకొని వచ్చిన పరిస్థితి. అంటే మెగా డిఎస్సికి సంబంధించి రూట్ మ్యాప్ను కూడా చేస్తున్నారు. టెట్ని ఉంచాలా, టెట్ లేకుండా నిర్వహించాలా అనే అంశాలు వీటన్నిటిని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే వీటన్నిటి కూడా కలిపి డిఎస్సిని నడుపుతారు. అలాగే ఎన్నికల్లో హామీలు ఏమైతే ఇచ్చారో ఈ హామీలకు సంబంధించిన దాని మీద ఇప్పుడు పెన్షన్ పెంపుదల ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000, 4,000 నుంచి 7,000కి పెంచిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన నిధులు రేపు 1వ తారీఖు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఒక రోడ్ మ్యాప్ని చేసుకుంటున్నారు. సో సంక్షేమ పథకాలు ఏదైతే హామీలు ఇచ్చామో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా నిర్వర్తించాలి, ఆ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా మంత్రులతో చర్చ జరిగింది. దానికి సంబంధించి ఆమోదం కొన్నిటి మాత్రం మీదనే ఆమోదం అయితే అయ్యాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఫర్దర్గా మొదటి రోజే అన్నీ జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి, దాని బర్డన్స్ ఏంటి, సో మనం దాన్ని హ్యాండిల్ ఎలా చేయాలి, మనకి ఫైనాన్షియల్ అప్రోచ్ ఎట్లా ఉండాలి, సెంట్రల్ నుంచి మనకి రావాల్సిన నిధులు ఏంటి, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే జరిగింది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్లలో జగన్ అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది కేబినెట్. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆయా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు, ఆర్థిక అవకతవకలపై అధ్యయనం చేయబోతుంది మంత్రివర్గ ఉపసంఘం. ఇక ఉపసంఘంలో పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్,
వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉండబోతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా శ్వేతపత్రాల కేబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది.